అరే మామ, ఆ పిల్ల నేను లేకుండా ఉండలేదురా. నేను లేకుండా అసలు బతకలేదు. నేనంటే ప్రాణం రా. నాతో కావాలని మాట్లాడట్లేదు, టెస్ట్ చేస్తుందిరా, నేను ఉండగలనా లేదా అని. అంతే. తెలుసా, చూస్తూ ఉండు. ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడేస్తుంది నాతో. ఇలా మగపిల్లలు వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. జాలేస్తుంది నాకు. నిజానికి ఆ అమ్మాయి ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడం చాలా ఈజీ అండి. ఒక ఆడపిల్ల ఒక మనిషిని ఇష్టపడితే ఆ అబ్బాయి ఒక 4 గంటలు బయటికి పోయి వచ్చినా 40 నిమిషాలు లొడలొడా చెప్పేస్తుంది. ఇది అయింది, అది అయింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని. ఆలోచించి చూస్తే అందులో ఒక్క ఇంపార్టెంట్ విషయం ఉండదండి. కానీ తనకు చెప్పడం ఇంపార్టెంట్ అని అనుకుంటుంది కాబట్టి చెప్తుంది. అలా చెప్పడం ఆపేసింది అంటే ఇంకెవరికో చెప్పడం మొదలుపెట్టింది అని. కానీ ఈ పాయింట్ వచ్చేకి ముందు మీతో చెప్పాలని చాలాసార్లు ట్రై చేసి ఉంటుంది. ఆ టైంలో మీరు బిజీగా ఉంటారు. ఇందులో ఎవరి తప్పు లేదు. ఇందులో థర్డ్ పర్సన్ ఉన్నారని కాదు. కానీ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ అమ్మాయి వాళ్ళు ఇంక వెళ్ళిపోతున్నారు అంటూ ముందే హెచ్చరిక ఇవ్వరు. ఉన్నట్టుండి మారిపోయారు అని వీళ్ళకి మగపిల్లలకి అర్థం కాదు. మగపిల్లలకి అర్థమయ్యే వరకు చాలా లేట్ అయిపోతుంది. ఆ అమ్మాయి పూర్తిగా వెళ్ళిపోతుంది. అది రియలైజ్ కాలేక, ఆ ఫ్యాక్ట్ డైజెస్ట్ చేసుకోలేక, అలా కాదులే మళ్ళీ వస్తుంది అంటూ తన కోసం ఎదురు చూస్తూ బాటిల్ తర్వాత బాటిల్, బాటిల్ తర్వాత బాటిల్ తాగేస్తూ సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు మగపిల్లలు. కాబట్టి మీకు నచ్చిన అమ్మాయి మీతో ఇంకా ఉందా లేదా మనస్ఫూర్తిగా అని తెలుసుకోవడానికి ఒక్కటే ఒక పాయింట్. ఇంకా విషయాలు మీతోనే చెప్తుందా లేదా. ఒకవేళ మీరు ఆ మూమెంట్లో తనకు అవైలబుల్ లేకపోతే ఎవరికైనా చెప్తుందేమో. కానీ మళ్ళీ మీరు అవైలబుల్ ఉన్నాక మీతో ఇదో ఇలా చెప్పాను తనకి, ఇలా 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 పాపం మీకు చెప్పేసే విషయాలన్నీ తనకు చెప్పాను అంటూ మళ్ళీ మీకే చెప్తుంది. ఇలా ఒకవేళ జరగకపోతే, ఆ మౌనం కంటిన్యూ అవుతుంటే, ఇక మీరు తను మీ లైఫ్లో లేదు అన్న ఫ్యాక్ట్ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడమే సబబు.